హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి మన ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు లేచిందండి. మనకి ఈ స్లాబ్ లెవెల్ వరకు లేవడానికి ఎంత ఖర్చు అయిందనేది మీకు వివరంతో సహా చెప్తా అండి. మనకి గోడలు స్లాబ్ లెవెల్ వరకు రావడానికి 3 ట్రిపుల్ 8కి పట్టిందండి. మనకి 3 ట్రిపుల్ 8కి వచ్చేసి మనకి 42,600 అయిందండి. ఎందుకంటే 14,000 ఒక ట్రిప్పు తీసుకున్నారు. వాళ్ళు పేరవడానికి వాటికి ఖర్చులకు అడుగుతారండి. అది 42,600 అయిపోయింది. ఒక ట్రిప్ వచ్చేసి మనకు 14,000. సుతారాల ఖర్చు వచ్చి మనకు 4 లక్షలు తీసుకున్నారండి వాళ్ళు సుతారాలు. ఎందుకంటే గుండు గుత్తగా తీసుకున్నారు వాళ్ళు. మొత్తం ఇంటి నిర్మాణం మొత్తం కట్టడం కోసము గుండు గుత్తగా తీసుకున్నారు. 4 లక్షలు అయింది. మనకు గోడల వరకు పుట్టింగ్ నుండి గోడల వరకు ఎన్ని సిమెంట్ బస్తాలు పట్టినాయి అంటే స్టార్టింగ్ నుంచి మనకి స్లాబ్ లెవెల్కి ఎన్ని సిమెంట్ బస్తాలు పట్టినాయి అనేది మీకు వివరంతో సహా చెప్తా. ఇటుక కట్టుబడి అంటే కట్టుబడి మొత్తం ఇటుక పైకి లేవడం కోసము 29 నుంచి 30 బస్తాలు పట్టినాయండి. ఇటుక కట్టుబడి అంటే స్లాబ్ లెవెల్ వరకు 29 నుంచి 29.5 పట్టినాయి. కాకపోతే 30 బస్తాలు వేసుకోవాలి మనము. 30 బస్తాలు పట్టింది. కింద మనకి ఫుట్టింగ్ నుంచి పిల్లర్స్ వరకు 56 బస్తాల సిమెంట్ పట్టిందండి. మనకు వచ్చేసి సిమెంట్ వచ్చేసి మనకి 2 రకాల సిమెంట్ వాడినాము. పిల్లర్స్కు కింది నుంచి పిల్లర్స్ వరకు 56 బస్తాలు పట్టింది. 2 రకాల సిమెంట్ వాడినాము. ఒకటి వచ్చేసి మనం బిర్లా వాడినాము, ఒకటి వచ్చేసి సాగర్ వాడినామండి. బిర్లా సిమెంట్ ఏమో కట్టుబడికి ఇట్లా 2 రకాలు 2 తీర్ల వాడినామండి. బిర్లా ఏమో పిల్లర్స్కు వాడినాము. సాగర్ వచ్చేసేమో మనం కట్టుబడికి వాడినామండి. ఇలా ఈ 2 రకాల సిమెంట్లల్లో 2 రకాల రేట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి సాగర్ వచ్చేసి 300 రూపాయలు పడ్డది అమాలి ఖర్చుతో సహా. బిర్లా వచ్చేసి 375 రూపాయలు పడ్డదండి. ఈ 2 రకాలు 2 రేట్లు ఉంటాయండి. మనకి ఈ ఇల్లు యొక్క ఫీట్లు ఏంటంటే 21 ఫీటు వెడల్పు, 44 ఏమో పొడవండి ఇల్లు యొక్కది. ఇప్పుడైతే గోడల వరకు అయిపోయింది. ఇసుక వచ్చేసి మనకు సన్న ఏమో 4 ట్రిప్పులు పట్టిందండి. దొడ్డి ఇసుక వచ్చేసి 1 ట్రిప్పు పట్టింది. సన్న ఇసుక ఒక ట్రిప్ వచ్చేసి 5,000 తీసుకుంటారు. దొడ్డి ఇసుక వచ్చేసి 4,000 తీసుకుంటారండి. మళ్ళీ మనకి 35,000 ఏమో పిల్లర్స్ సలాకకి, బెడ్ సలాకకి వచ్చేసి 35,000 పట్టింది. అంటే కింద ఫుట్టింగ్ నుంచి ఇట్లా 70,000 మనకి సలాకలకి అయిపోయిందండి. ఇంకా ఈ సుతారు వాళ్ళు తీసుకున్నది ఎంత అంటే మనకు వెల్యువేషన్తో సహా అంటే 2 లెట్రూమ్లు, 2 బాత్రూమ్లు, ఇంకా పైన వెల్యువేషను, పైన పిల్లర్స్తో సహా మనకి 4 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ దర్వాజులకి కిటికీలకి ఎంత అయిందనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తా ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి మనము ఇక్కడికే ఇంత అయినాయి అనుకుంటాం, కానీ ఇంకా చిల్లర ఖర్చులు బాగా అవుతాయండి. ఇల్లు కట్టాలంటే మాత్రము చేతుల డబ్బులు ఎక్కువ పట్టుకొని కట్టాలి. ఎందుకంటే అప్పులు తెచ్చి కట్టినట్లయితే ఇంకా మనం అప్పులలో కూరుకొని పోతాం. కాబట్టి కొన్ని డబ్బులు మన చేతులు ఉన్నప్పుడు ఇంకా కొన్ని డబ్బులు మనం అప్పు తెచ్చి కట్టుకోవాల్సి వస్తుంది. కట్టుకోవాల్సి వచ్చినప్పుడు కూడా బాగా అప్పులు ఇంత వడ్డీలను కూడా తీసుకురావద్దండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ కూడలేకపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మీకు దర్వాజులకి ఎంత అయింది, కిటికీలకి ఎంత అయింది, వెంటిలేటర్లకి ఎంత అయింది అనేది కూడా చెప్తా. అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేను పూర్తి వివరాలతో చెప్పడానికి ట్రై చేసిన. ఇంకేమన్నా చెప్పలేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనకు ప్రతి ఒక్కటి అండి కట్టుబడికి ఎంత అయింది, గోడలకి ఎంత అయింది అనేది ప్రతి ఒక్కటి మొత్తం ఇప్పటి వరకు అయితే స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది కదండి. అంటే కింది నుంచి ఈజీగానే లేస్తుందండి. లేచిన తర్వాత లోపటి పని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గోడలే కాబట్టి తొందరగా ఈజీగా అయిపోతుంది. సెంటరింగ్ పని అని, ఇంకా సెంటరింగ్ చేయాలంటే కింద మొత్తము లోపల రూములల్లో అదంతా తోమేసి అదంతా నీట్గా చేయాలన్నా ఇంకా కంకరింగ్ చేసి కాంక్రీట్ చేయాలంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.